నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఈనాడు పులివెందల శాసనసభ్యుడు. ఆయన గవర్నర్ గారిని కలిశారు ఒక అరగంట క్రితం. వారి పార్టీ నాయకులతోటి వారి శ్రీమతితో కూడా కలిసినట్టుగా విన్నాను. స్క్రోలింగ్ ఎక్కడో చూశాను నేను. కానీ ఆయన గవర్నర్ గారిని ఎందుకు కలిశారు, గవర్నర్ గారితో ఏం మాట్లాడారు, గవర్నర్ గారికి ఎవరి మీద ఫిర్యాదులు చేశాడు, గవర్నర్ గారిని కలిసి గవర్నర్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా తుస్సుమని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గవర్నర్ గారిని కలిశారు, కలవటంలో తప్పులేదు. మేము కూడా ప్రతిపక్షం ఉన్నాం, చాలా సార్లు కలిసాము. మా అధినేత కూడా అప్పుడప్పుడు గవర్నర్ గారిని కలిసేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏమి చెప్పాము, దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు, ప్రజలకు తెలుస్తుంది. తద్వారా మీరేంటి గప్చికి వెళ్ళిపోయారు? ఇదేమన్నా మీ పర్సనల్ ట్రిప్పా? మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్పా? గవర్నర్ గారిని కలిసింది మీ పర్సనల్ ట్రిప్పా? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా? ఆ విషయాన్ని చెప్పాలి కదా. ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయటానికి మీరు భయపడతారు? వై యు ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్? దట్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. నేను ప్రశ్నలు మీకే సంధిస్తున్నా. నేను బాగా దొరికారు. అంతకుముందు అయితే మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడటానికి అవకాశం రాలా నాకు, ఎందుకంటే మీరు ఎప్పుడు బయటకు రాలి. ఇప్పుడు వచ్చారు బయటికి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమి చెప్పారు గవర్నర్ గారికి? చెప్పాలి కదా, ప్రెస్కి, ప్రజలకు తెలియాలి కదా. లేదండి నేను ఊరికే వెళ్ళానండి, మా శ్రీమతి గవర్నర్ గారి రాజ్భవన్ చూస్తానంటే తీసుకెళ్ళాను, తప్పులేదు. లేకపోతే మా కార్యకర్తలు రాజ్భవన్ ఎలా ఉంటుందో చూస్తా ఉన్నారండి, తీసుకెళ్ళానంటే తప్పులేదు. లేకుంటే ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళామండి, ఆ ఫిర్యాదులు చిట్టా ఇది అని చెప్పడంలో తప్పులేదు. మీరెందుకు ఏ విషయం చెప్పలేదు? తుర్రమని ఎందుకు వెళ్ళిపోయారు, తుపాకీ కూడా దొరకకుండా? కారణం చెప్పండి, సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో చూస్తారు కదా. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈయన ఏం చెప్పారు గవర్నర్ గారికి, గవర్నర్ గారు ఏమన్నారు, ఏం ఫిర్యాదులు చేశారు, లేకపోతే ఎందుకు వెళ్ళారు, ఏం జరుగుతుంది అని అంటారు కదా. పోనీ గవర్నర్ గారిని కలిసి, పత్రికా సోదరుల, ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్, ఒక్కసారి నా కళ్ళలకు చూడండి. గవర్నర్ గారిని కలిసి మా కసిరెడ్డి, మా పార్టీ నాయకులు మీద, చాలామంది మీద ఎఫ్ఐఆర్ చేసి సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 12-13 అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నాకు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్లో పెట్టారు. ఈ కేసు ఇంకా పకడ్బందీగా, క్షుణ్ణంగా, ఆధారాలతో సహా దర్యాప్తు చేయండి అని కోరారా గవర్నర్ గారిని? మాజీ మంత్రి, స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిదిరి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైజాగ్లో ఐటీ స్పేస్ కోసమని సత్వా డెవలపర్స్కి, ఆ కపిల్ హెచ్ఎంటీవీ వాళ్ళకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మాదిరి
వాళ్ళకు కూడా ఐటీ స్పేస్ వాళ్ళ కోసమైన ఒక 30 ఎకరాలు. అలాగే ఇంకొక కంపెనీ ఏఎస్ఎంఆర్ ఐ థింక్ ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకొక కొంత ల్యాండ్ మంజూరు చేయటం. అక్రాస్ ది స్టేట్ ఇష్టానుసారం ల్యాండ్స్ ఎస్ఐపిబిలో అనుమతులు ఇస్తూ జీవోలు ఇవ్వటం అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి అంశం. ఎందుకు ఇంత చర్చనీయాంశమైందో ఒకసారి మనందరం కూడా గమనిద్దాం. ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాం, కొత్త కంపెనీలు తీసుకొస్తాం అన్నటువంటి మాటల వెనుక దాగున్నటువంటి అవినీతి, వేరియస్ ఆర్గనైజేషన్స్ని ఈ రాష్ట్రానికి రప్పిస్తాం అన్నటువంటి వాగ్దానాల వెనుక జరుగుతున్నటువంటి తెర వెనుక భాగవతం ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకసారి మనం ఈ లుల్లు మాల్స్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మనం అసలు ప్రభుత్వం పనేంటి? లుల్లు గ్రూప్ అనేది ఏం పెడుతుందండి? ఓ షాపింగ్ మాల్ పెడుతుంది. షాపింగ్ మాల్లో ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చేస్తాయి? జస్ట్ ఇమాజిన్. షాపింగ్ మాల్తో పాటు ఇంకే ఉంటాయి, సినిమా థియేటర్లు ఉంటాయి, లేకపోతే కన్వెన్షన్ హాల్స్ యాడ్ చేస్తారు, దానికి ఇంకోటి రెస్టారెంట్స్ యాడ్ చేస్తారు. రెగ్యులర్గా జరిగేటటువంటి మాల్లో ఉండే యాక్టివిటీస్ ఉంటాయి. ఇదే కదా, ఇంతకంటే పెద్ద విచిత్రం ఏమి ఉండదు కదా. ఆ కేరళలో ఒక లుల్లు మాల్ చూశాను నేను. అక్కడేముంది, అందులో ఎక్స్ట్రా ఒక స్కేటింగ్ రింక్ ఉంది, ఐస్ స్కేటింగ్ రింక్ ఉంది, వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ. అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారు? లక్షల్లో జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు లుల్లు మాల్లో ఉన్నాయా? ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. లక్షల్లో జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు ఏదైనా ఒక షాపింగ్ మాల్లో కల్పించబడేటటువంటి అవకాశం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. లేదు కదా. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేయడం చేతగాక మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ను వాడుకుంటుంది అని చెప్పేసి నేను ఆ అధికారులకు క్లియర్గా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు మంచోళ్ళే కావచ్చు, కానీ వాళ్ళందరి బాస్ వచ్చేసి రేవంత్ రెడ్డి, హోంమంత్రి, ముఖ్యమంత్రి ఆయన్నే. ఆయన కన్సర్న్లోనే మరి మిమ్మల్ని అందరూ కూడా పనిచేయమని అంటా ఉన్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నాడు, దానికి సిట్ను వాడుకుంటున్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా నేను మరి పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది. చివరికి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించిన విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది.
అదేవిధంగా మరి భారత రాష్ట్ర సమితి మళ్ళొక్కసారి మేము చెప్తున్నాం, భారత రాష్ట్ర సమితికి ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోని సంబంధం లేదు. కేసీఆర్ గారు ప్రజలను ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలహయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏమంటారు పారిశ్రామిక ఉద్ధరణ సరే, ఇప్పుడు 5 ఏళ్ల పాటు రాష్ట్రం దోచుకొని అసలు పారిశ్రామికీకరణ అనే పదమే రాష్ట్రంలో వినపడకుండా చేసింది మీరు. పేదల భూములు దోచుకోవడానికి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే మేము అదే భూమిని కొంత దాని కంపెనీలకు ఇచ్చి బ్రహ్మాండమైన ఉద్యోగాలు తెస్తున్నాం. అది మీకు మాకు ఉండే దాన్ని తేడా. పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తున్నారంటే సిబిఎన్ అనే ఒక బ్రాండ్, చంద్రబాబు అనే ఒక బ్రాండ్ మీద నమ్మకంతో వస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు చాలా పేర్లు లాగిన, ఒక పేరు అయితే మన గుడివాడ అమర్నాథ్ గారు. అటంటే మీకు అర్థం కాదు. కోడిగుడ్డు ఇట్లా అంటే మీకు గ్యారంటీగా ఈజీగా అర్థమైపోతుంది. కోడి ఇప్పుడే కదా దాన్ని గుడ్డు పెట్టింది, అది పొదగడానికి టైం పడుతుంది అంటే చెప్పారు కదా బాబు పరిశ్రమలకి. అంటే ఈయన వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి. ఏం పరిశ్రమలు తెచ్చావయ్యా అంటే ఆయన నోరు మెదపలేడు, రాదు, తెలియదు, చెప్పలేము అనే టైప్ మాట. సో ఖచ్చితంగా చంద్రబాబు యొక్క పేరు చూసే ఈ యొక్క దాన్ని పరిశ్రమలు వస్తున్నాయి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలన వలన దేశంలో ముందుగా ఉండాల్సిన రాష్ట్రం కేవలం 6,800 కోట్ల ఎఫ్డిఐతో అట్టడుగు స్థాయికి చేరింది. ఇందాక నేను చెప్పినట్టు నువ్వు ఏం చేసావా అంటే కోర్టు పర్మిషన్ తీసుకుని మరి సతీ సమేతంగా డావోస్ పోయి ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో 4 రోజుల పాటు ఎంజాయ్ చేసి వచ్చారు. అంతర్జాతీయ ఫార్చ్యూన్ 500 కంపెనీల ఫ్రాంకిల్ టెంపుల్టన్, హెచ్సిఎల్, ఐబిఎం, అశోక్ లైలాండ్, ఫిన్టెక్, హెచ్ఎస్బిసి, టైటన్స్, లూలు గ్రూపు, బిఆర్ శెట్టి గ్రూప్, ఏపీ పేపర్ పరిశ్రమ ఇవన్నీ వచ్చినవే కాదు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వెళ్ళిపోయినవి. ఎవరన్నా వచ్చినవి చెప్తారు. మా కర్మ ఏముందంటే ఈ వైసీపీలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది రాష్ట్ర ప్రజలు 1924 మధ్యలో చేసుకున్న కర్మ. పోనీ పెట్టుబడులు ఎంత వచ్చాయి అంటే నాకు చెప్పానే, ఇప్పుడే గుడ్డు పెట్టింది, పొదగడానికి సమయం పడుతుంది. ఇది మీ యొక్క పారిశ్రామికీకరణ. సరే, వాళ్ళ గురించి ఎందుకు కానీ ఇప్పుడు మా భూ కేటాయింపుల గురించి మాట్లాడినారు. మా కేటాయింపులకు పాలసీలు లేవు అంటూ నిన్నేదో అన్నారు. ఎందుకంటే దానికి మేము సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము సమాధానం తెలిసి కూడా మా సమాధానం ఉండి ఖచ్చితంగా మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు సమాధానం చెప్పకపోతే బహుశా ఏమంటారు వాళ్ళ సాక్షిలో చదివే వాళ్ళు కూడా నిజమేమో వాళ్ళు చెప్పింది అనుకుంటారు. అందుకని ప్రతి భూ కేటాయింపుకి గత సంవత్సరంగా ప్రతి భూ కేటాయింపుకి ఒక ప్రభుత్వ పాలసీ ఉంది. ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క ప్రభుత్వ పాలసీ ఉంది. అన్నిటికీ కలిపి ఒకే పాలసీ కూడా కాదు, ప్రతిదానికి ఒక పాలసీ పెట్టుకున్నాం. క్యాబినెట్లో చర్చించి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ పాలసీని, ఈ భూ కేటాయింపుల పాలసీని అమలు చేస్తున్నాం. మన రాష్ట్రానికి పరిశ్రమ రావాలి అంటే భూమి ఒకటే కూడా సరిపోదు. ఒక భూమి ఇచ్చేస్తే కూడా రాదు. దానికి రకరకాల పర్మిషన్లు కావాలి, ఎకో సిస్టమ్ కావాలి, దాని ఎక్స్పోర్ట్ సౌలభ్యం కావాలి, ఇట్లాంటివి చాలా కావాలి. నీళ్లు కావాలి కొన్ని వాటికి. ఆర్థికంగా దివాళా తీసిన ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు, పరిశ్రమలు ఆకర్షించడానికి ఐటీకి ఒక పాలసీ కావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఒక పాలసీ కావాలి, ఎంఎస్ఎంఈ దాని పాలసీ కావాలి, దాని ఎలక్ట్రానిక్స్, ఇట్లా ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలసీని తెచ్చి భూమి, విద్యుత్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పగించడాన్ని అతిపెద్ద అవినీతి వ్యవహారంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదే ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇదే మొదటిసారి కాదు. ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్లో అత్యంత విలువైనటువంటి ఐఎంజీ భూముల్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం జరిగింది. అది అంతటి పెద్ద కుంభకోణమో కూడా మనకి ఈ మధ్యకాలంలో మనం చూసాం పత్రికల్లో. లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ గారు జనవరి 17వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రాసినటువంటి వెనువెంటనే అత్యంత ఖరీదైనటువంటి
భూముల మీద ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. ఇనిషియేట్ చేయడమే కదా, ఆ సంస్థ నుంచి కనీసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా రాకుండానే ఇది 13.74 ఎకరాల భూమి విశాఖపట్నంలో హార్బర్ పార్కుకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని 99 సంవత్సరాలకి లీజుకి కట్టబెట్టడం అనేది, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. ఎందుకంటున్నామంటే ఎకరం బహిరంగ మార్కెట్లో 150 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూమి ఏకంగా ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి 13.74 ఎకరాలు, దానికి 2100 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏ విధంగా వస్తుందని అంటే, ఇది 22 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి దాదాపుగా ఎస్ఎఫ్టీ 14,000 రూపాయల ఖరీదు చేసినటువంటి పరిస్థితి చూసాం. దీని మొత్తం నిర్మాణ వ్యయం అంతా కూడా 3,100 కోట్ల రూపాయలు. ఎస్ఎఫ్టీ 14,500కి ఇదైతే 1000 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అవుతుంది. అంటే 2,100 కోట్ల రూపాయలు ఆ వ్యవహారంలో 13.74 ఎకరాల వ్యవహారంలో కంపెనీకి మిగులుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజలకి నష్టం జరుగుతుంది. ఈ లూలు కంపెనీ భూ కేటాయింపుల ఒప్పందంలో కూడా అసలు 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎటువంటి ఇది కట్టనవసరం లేదు అని చెప్పాను. తర్వాత 3,30,000 చదరపు అడుగుల్ని ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకోవచ్చు అని చెప్పాను. అంటే నిర్మాణ వ్యయం మొత్తం రాబట్టుకుని లాభం కూడా. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెయ్యకపోతే, నీ ప్రమేయం లేకపోతే ఆ 2 ఎంపీలను బహిష్కరించు. నీ పార్టీ నుంచి ఆ ఎంపీను ఎమ్మెల్యేను బహిష్కరించవయ్యా. పార్టీలో నీ ఆధిపత్యం లేకుండా ఇయ్యాలని నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నా అంటే నా పార్టీ అధ్యక్షుని ఆదేశం మేరకు మాట్లాడుతున్నా. ఆయన ఏం చెప్తే అదే మాట్లాడుతున్నా నేను. రాజ్యాంగాన్ని రక్షిస్తాం నాయక్ గారు, రాజ్యాంగానికి వ్యతిరేకం మనం పోవు. మీరు ఏదైనా ఎక్కువ చేయమన్నా మేము చేయం, తక్కువ చేయమన్నా మేము చేయం. మేము రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం, ఆ రాజ్యాంగాన్ని మీద వాళ్ళు కాపాడాలి. ఈ బూటకపు మాటలు మాట్లాడవద్దని ఆయనను మరోసారి హెచ్చరించుడే. ఇది ఇంకోసారి హెచ్చరిస్తున్నావు. మా బంజారా గిరిజనుల జోలికి వస్తే ఏం చేస్తారో నీకు బాగా తెలుసు. అందుకోసం మాలో సమస్యలు పెట్టి మళ్ళీ ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనను పునరావృతం చేయవద్దని మీకు హితబోధ చేస్తూ వెంటనే ఆ 2 ఎవరైతే బీజేపీ నుంచి తీసుకున్న స్వయం బాబురావు, అతను అక్కడ మా ఆదివాసీ మిత్రులు ఎక్కువగా ఉన్నారు కానీ గెలవాలని ఓ నాటకం ఆడుతూ ఉన్నాడు. ఆ నాటకంలో నువ్వెందుకు పడిపోతున్నావు? ఆయన ఎవరికి తీసేసే అధికారం ఉంటుంది? రాజ్యాంగంలో ఒక చట్ట ప్రకారం ఒక ఉభయ సభలో ఆమోదం పొంది వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని తీసేస్తారు? ఎట్లా తీసేస్తారు? ఆ చరిత్రకు పోతే అది ఒక పూట సరిపోదు. నేను ఆ చరిత్ర కూడా రోజు మీడియాలో గతంలో జరిగినటువంటి కమిటీలు ఎవరిని తీసేయమన్నాయి, ఏ కులాలను కలపమన్నదో అది కూడా సమయాన్ని బట్టి నేను చెప్తా. నీ ప్రమేయం, కాంగ్రెస్ పార్టీ ప్రమేయము ఈ రాష్ట్రంలో లేకపోతే, కులాల మధ్య పంచాయతీ పెట్టేటువంటి కుట్ర మీకు లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి గారు నీ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, నువ్వు తీసుకొచ్చిన మాజీ ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయి. లేదా ఇది మళ్ళా పునరావృతం కాకుండా చూసుకో. జరిగితే ఇక మాకు కూడా ఓపిక లేదు. ఎన్ని రోజులండి? ఎందుకు ఈ అవమానాలు, ఆరోపణలు? ఏం పాపం చేశాం మేము మనుషులు కదా ఈ రాష్ట్రంలో? నీవు అన్న ప్రకారంగా ముందు గిరిజనులకు 2 మంత్రి పదవులు, నీకు వచ్చేటువంటి రేపు ప్రతి దాంట్లో నీ సిడబ్ల్యూసీలో కూడా
నీ సిడబ్ల్యూసీలో కానీ నీ రాష్ట్ర కమిటీలో కానీ బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాయకులు రియాక్ట్ అయినట్టుగా నేను ఒక పెద్ద స్టేట్మెంటు వాళ్ళు రిలీజ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ. వాళ్ళు ఏం చేస్తారు, లేదు వాళ్ళు ఏమంటారంటే దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో లేదు మేము గెల్లు శ్వేత గారి మీద, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి మీద మా అటెంప్ట్ మర్డర్ కేసు మేము పెట్టలేము అని చెప్పి వాళ్ళు అంటారు. ఇది 16వ తేదీ నాడు పోలీసులు పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు సంబంధించి హాజరు కావాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీస్ ఆఫ్ అపియరెన్స్ గెల్లు శ్వేత గారికి. దీంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇన్ కంప్లైంట్స్ విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ so and so date, a notice under section 35(3) BNSS was issued to you on 14/7/2025 in connection with crime number 441/2025 registered at Jubilee Hills Police Station under sections 331 subsection 5, 331 subsection 7, 109. ఇప్పుడు వాళ్ళు నిన్న రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లోనేమో clarification on allegations made by Sri K.T. Ramarao, MLA Sirsilla and BRS Working President regarding police action on FIR number 441/2025 Jubilee Hills Police Station అని చెప్పి వాళ్ళు ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్లారిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా 238 BNS was invoked against Srimati Shweta. No attempt to murder charges have been applied against Srimati Shweta as she was not present at the scene of the offence and had no direct role in the act of violence అని చెప్పి నిన్న రిలీజ్ చేసినటువంటి దాంట్లోనేమో ఈ రకంగా చెప్పారు స్టేట్మెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఫర్ అపియరెన్స్ దాంట్లోనేమో చాలా క్లియర్గా ఈ సెక్షన్స్ మెన్షన్ చేస్తూ చెప్పినారు. మరి 109 సెక్షన్ ఇది దీంట్లో చాలా క్లియర్గా 109 సెక్షన్ ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్. గతంలో ఇండియన్ పోలీస్ కోడ్ 1860 యాక్ట్ ప్రకారం అప్పుడు 307 సెక్షన్ ఉండే. ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహిత 2023 వచ్చిన తర్వాత 109 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్గా మార్చబడ్డది. దీంట్లో 109 సబ్సెక్షన్ 1 అది కూడా చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, అటెంప్ట్ టు మర్డర్ అనేది చాలా క్లియర్గా చెప్తుంది. దీంట్లో డిఫైన్ చేసినటువంటిది కూడా అదే. హూఎవర్ డస్ ఎనీ యాక్ట్ విచ్ such intention or knowledge and under such circumstances that if he by that act caused death he would be guilty of murder shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine, and if hurt is caused to any person by such act the offender shall be liable either to imprisonment for life or to such punishment as is herein before mentioned అని చాలా క్లియర్గా BNSS. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.